రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. అక్క, ఏమైందక్క? ఇలా ఎందుకు అయింది? ఏం కాదులే ఆనంద, చిన్న విషయమే కదా, ఏదో నీరసంగా కళ్ళు తిరిగినట్టు అయింది అంతే. అక్క, అది కాదక్క, మనం హాస్పిటల్కి వెళ్ళి అసలు ఇలా ఎందుకు జరిగిందో కనుక్కుందాం. ఆనంద, ఇది చిన్న విషయమే కదా, చిన్న విషయానికి కూడా హాస్పిటల్కి పోవడం ఎందుకుమా అనుకుంటూ చెప్పగానే, లేదక్క, మనం హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటూ మాట్లాడగానే, ఏంటత్తయ్య ఏదో మాట్లాడుతున్నట్టున్నారు? ప్రీతి, అత్తయ్య కళ్ళు తిరిగి కింద పడిపోయింది, హాస్పిటల్కి వెళ్దామంటే వద్దంటుంది. అయ్యో అత్తయ్య, ఏమైంది అత్తయ్య? అయినా కళ్ళు ఎందుకు తిరిగాయి? ప్రీతి, నువ్వేం టెన్షన్ పడకు, చిన్న విషయమే. నాకు నీరసంగా ఉండి కళ్ళు తిరిగాయి అత్తయ్య. చిన్న విషయమని నెగ్లెక్ట్ చేస్తే చాలా పెద్దగా అవుతుంది అత్తయ్య. మనం ఎప్పుడే హాస్పిటల్కి వెళ్ళి అలా ఎందుకు జరిగిందో డాక్టర్ని అడుగుదాం పదా. ప్రీతి, నువ్వు ఏం టెన్షన్ పడకమ్మా, నేను ఆనందతో పోతాలే, కానీ నువ్వు రిలాక్స్గా ఉండు అనుకుంటూ ఇక లీలావతి చెప్తుంది. ఆనంద, పద వెళ్ళిపోదాం, చిన్న విషయం అని చెప్తుంటే కూడా హాస్పిటల్ వరకు వెళ్ళిపోదామని అంటున్నారు. మీరు అనుకున్నట్టు వెళ్ళిపోతే డౌట్ కూడా క్లియర్ అవుతుంది కదా, పద ఆనంద అనుకుంటూ ఇక లీలావతి ఆనంద భైరవి హాస్పిటల్కి వెళ్తారు. ఇక మరోవైపేమో శరణ్య ఆనంద భైరవి కోసం చూస్తుంది. శరణ్య, ఏంటి, ఎవరి కోసం చూస్తున్నావు? అత్తయ్య కోసం చూస్తున్నాను. అయ్యో అత్తయ్యనా? అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళారు. అయ్యో, ఏం జరిగింది? అసలు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళారు? అంటే లీలావతి అత్తయ్యకు తనకు కళ్ళు తిరిగాయి, హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాను. ఓ అవునా, ఎప్పుడు వస్తారు అనుకుంటూ ఇక అనగానే, ఏంటి శరణ్య, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఎందుకంటే ఈ ఇంటిలో దృష్ట శక్తులు తిరుగుతున్నాయి. ఏంటి శరణ్య, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటంటే అనన్య, ఆ ప్రీతికి ఆ శరణ్య నా గతం మొత్తం చెప్తుంది. ఇప్పుడు తనకి చెప్తే ఈ ఇంటి మొత్తం తెలుస్తుంది నేను సౌమ్యని కాదు సౌమ్యరా అని. అది ఎవరికి తెలియకుండా చూడాలి. ఇప్పుడు ఏం చేయాలి? అది చెప్తుంది కదా అనుకుంటూ సౌమ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. సౌమ్య, నువ్వు టెన్షన్ పడకు అనుకుంటూ ఇక అనన్య ఇక రోహిత్ మాట్లాడినట్టు, ప్రీతి, ప్రీతి, ఏంటండి ప్రీతి, టవాల్ టవాల్ అనుకుంటూ వరగానే, అయ్యో ఈయన ఎప్పుడు నన్ను పిలుస్తూనే ఉంటారు. ఆగు శరణ్య, ఇప్పుడే రోహిత్కి టవాల్ ఇచ్చేసి వస్తాను అనుకుంటూ ఇక ప్రీతి వెళ్తుంది. ఇక శరణ్య అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ప్రీతి బెడ్రూమ్లోకి వెళ్ళి, ఏవండి ఏవండి అనుకుంటూ పిలవగానే ఎవ్వరు చప్పుడు చేయకపోవడంతో, ఏంటి రోహిత్ పిలిచాడు కదా అనుకుంటూ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఎంటీగా ఉంటుంది బాత్రూమ్. అయ్యో, ఇందులో ఎవరు లేరు కదా, నన్ను రోహిత్ ఎలా పిలిచాడో అనుకుంటూ ఇక ప్రీతి మనసులో అనుకుంటుంది. ఇదంతా నా భ్రమణ అనుకుంటూ తను మనసులో అనుకుంటుంది. సరే, శరణ్య నాకేదో చెప్తా ఉంది కదా అనుకుంటూ శరణ్య దగ్గరికి వెళ్తుంది. ఇక శరణ్య మాత్రం దర్శన్ దగ్గరికి వెళ్తుంది. ఏవండి, మా మీద ఇంత ప్రేమ ఉందా? నా కోసం గుడికి వెళ్ళి పూజలు కూడా చేశారు. మీరు నన్ను చాలా ప్రేమిస్తున్నాను. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ ఇంత మంచి భర్త నా లైఫ్లోకి వచ్చారు అనుకుంటూ శరణ్య మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ కూడా లేస్తాడు. శరణ్య, ఏం ఆలోచిస్తున్నా శరణ్య? ఏం లేదండి అనుకుంటూ తనని చూసుకుంటూ అలానే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక దర్శన్ కూడా శరణ్యను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. శరణ్య, నువ్వు లేని జీవితం నాకు కూడా లేదు. నువ్వు లేని మరుక్షణమే నేను కూడా ఈ భూమి మీద ఉండను. ఏవండి, అలా ఎందుకు మాట్లాడుతున్నారు? లేదు శరణ్య, నేను ఉన్నదే చెప్తున్నాను అనుకుంటూ ఇక ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటారు. ఇక మరోవైపేమో హాస్పిటల్కి వెళ్తారు. ఇక హాస్పిటల్కి వెళ్ళగానే, మేడం ఏం ప్రాబ్లం ఉంది అని అడగగానే, అంటే మా అక్కయ్యకు కళ్ళు తిరిగాయి, అందుకే భయం వేసి హాస్పిటల్కి తీసుకొని వచ్చాను. అసలు మా అక్కయ్యకి ఎందుకు ఇలా కళ్ళు తిరిగాయి అనుకుంటూ ఇక ఆనంద్ చెప్పగానే, మేడం టెస్ట్ చేస్తే అసలు ఎందుకు కళ్ళు తిరిగాయో బయటపడుతుంది, కానీ టెస్ట్ చేయడానికి 1 అవర్ పడుతుంది రిపోర్ట్స్ రావడానికి అనుకుంటూ ఇక చెప్పగానే, ఎంత టైం అయినా పర్వాలేదు, ఇక్కడనే పుట్టాము మేడం, అక్కడ కూర్చొని వెయిట్ చేయండి, రిపోర్ట్స్ వస్తాయి అనుకుంటూ డాక్టర్ చెప్పగానే, ఓకే మేడం అనుకుంటూ ఇక ఆడ కూర్చొని ఉంటారు.
ఇక కూర్చొని ఉండగానే ఇక లీలావతి మాత్రం ఆనంద వెళ్ళిపోదాం పదమ్మా, ఏదో చిన్నగా కళ్ళు తిరిగాయి అంతే కదా, దాన్ని పట్టుకొని ఇక్కడ వరకు తీసుకొని వచ్చావు, ఇప్పుడేమో రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, ఎందుకులే అమ్మా వెళ్ళిపోదాం పదా అనుకుంటూ చెప్పగానే లేదక్క రిపోర్ట్స్ వస్తాయన్నారు కదా, అందులో ఏముందో తెలియాలి అనుకుంటూ ఇక ఆనంద భైరవి మాత్రం ఆని కూర్చొని ఉంటుంది. ఆనంద అసలు నువ్వు నన్ను అనవసరంగా తీసుకొని వచ్చావు, వీళ్ళు గ్యాస్ పెయిన్ వచ్చినా ఏదో గుండెపోటు వచ్చినట్టు హడావిడి చేస్తారు కొన్ని హాస్పిటల్లో, ఇలా ఈ హాస్పిటల్లో కూడా ఇలానే చేస్తున్నారు, నువ్వు ఏం టెన్షన్ పడకు ఆనంద అనుకుంటూ చెప్పగానే అక్క నాకు కూడా తెలుసు నీకు ఏమీ కాదు, కానీ కళ్ళు ఎందుకు తిరిగాయో, వీక్ గుండా అసలు ఎందుకు తిరిగాయో అని డాక్టర్ని అడుగుదామని వచ్చానే తప్ప ఇంకా ఏది ఉద్దేశించి కాదు. ఆనంద నాకు చిన్నగా ఏదైనా నువ్వు తట్టుకోలేవు కదా అక్క, నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేనక్క అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే నర్స్ మేడం రిపోర్ట్స్ వచ్చాయి అనుకుంటూ ఇక నర్స్ డాక్టర్కి ఇస్తుంది. ఇక డాక్టర్ ఆ రిపోర్ట్స్ చూసి షాక్ అవుతుంది. అయ్యో ఏంటి మేడం అందులో ఏముంది అనుకుంటూ నర్స్ చెప్పగానే మీరు త్వరగా ఆ ఆనంద గారిని పిలవండి. ఏంటి మేడం లీలావతి గారిని కూడా పిలవాలా, లేదు లేదు ఆనంద గారిని ఒక్కరినే పిలవండి అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే నర్స్ వాళ్ళ ఇద్దరి దగ్గరికి వెళ్ళి ఏంటి ఏం జరిగింది ఆ రిపోర్ట్స్లో ఏముంది అనుకుంటూ ఆనంద భైరవి అడగగానే ఇక వెంటనే మేడం నాకు కూడా తెలీదు, మేడం రమ్మంటుంది అనుకుంటూ చెప్పగానే నేను కూడా వస్తాను, లేదు మేడం నిన్ను ఇక్కడనే కూర్చోమని చెప్పింది, ఆనంద భైరవి గారు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అనుకుంటూ చెప్పగానే ఆనంద నువ్వు ఏం టెన్షన్ పడకు, నేను క్షేమంగానే ఉంటాను, డాక్టర్ చెప్పాను కదా చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేస్తారు, వాళ్ళ మాటలు పట్టుకుంటే మనం ఇక్కడనే గుండె ఆగి చచ్చిపోతాం అనుకుంటూ చెప్పగానే అక్క అలా మాట్లాడకక్క అనుకుంటూ ఇక ఆనంద చెప్పి సరే మనం వెళ్ళిపోదాం పదా అనుకుంటూ ఇక వెంటనే ఆనంద డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ ఏంటి డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయి కదా, అందులో ఏమీ లేదు కదా, సారీ మేడం, ఏంటి ఎందుకు అలా అంటున్నారు, అంటే మీ అక్కయ్యకి ప్రాబ్లం వచ్చింది, ఏంటి ప్రాబ్లమా, తనకి కళ్ళు తిరుగుడు హెడేక్ ఉండడం సంవత్సరం నుంచి అలానే జరుగుతుంది, అది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇలా జరిగింది, అప్పుడే మీరు చిన్నకున్నప్పుడు వస్తే ఈ పరిస్థితి రాకుండే, ఎందుకంటే తనకు హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది, ఎప్పుడు ఏ టైంలో వస్తుంది కూడా తెలీదు, తనకి ఏదైనా షాకింగ్ న్యూస్ లాంటిది త్వరగా చెప్తే తను అక్కడనే హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది అనుకుంటూ చెప్పగానే ఒకటేసారిగా ఆనంద భైరవి చాలా షాకింగ్గా చూస్తుంది. లేదు మా అక్క క్షేమంగానే ఉంది, ఇలా ఇవి మా అక్క రిపోర్ట్స్ కావదనుకుంటా, లేదు మేడం ఇది లీలావతి గారిదే అనుకుంటూ చెప్పగానే ఇవ ఒక్కటేసారిగా ఆనంద భైరవి చాలా ఏడుస్తూ ఉంటుంది. కానీ ఇలా ఉంది అని మీ అక్కయ్య గారికి తెలియకూడదు అనుకుంటూ చెప్పగానే ఓకే మేడం అనుకుంటూ ఇక ఆనంద భైరవి చాలా ఏడ్చుకుంటూ పోతుంది. ఇక వెంటనే లీలావతి చూసి ఆనంద ఏంటి ఆనంద ఏముంది ఆ రిపోర్ట్స్లో, ఏం లేదక్క చిన్నదే నువ్వు చెప్పినట్టు చిన్న విషయమే, నిన్ను చెప్పలేదా ఇక్కడి వరకు కూర్చోపెట్టి ఇంతసేపు కూర్చున్నాం, నాకు తెలుసులే ఆనంద, దా చిన్న విషయాన్ని పట్టుకొని ఇంతగానం హడావిడి చేసా ఉన్నావు, నేను ముందే చెప్పాను కదా, అయినా నా మనవడు మనవరాలతో నేను ఏం చక్క ఆడుకోవద్దా, నా కోడలతో సంతోషంగా ఉంటాము, ఈ ఉమ్మడి కుటుంబంలో పుట్టి నేను చాలా అదృష్టవంతురాల్ని అనుకుంటూ ఇక లీలావతి అంటుంది. ఇక లీలావతి మాటలు విని ఆనంద భైరవి ఏడుస్తుంది. ఆనంద ఎందుకు ఆనంద ఎందుకు ఏడుస్తున్నావు, ఏం లేదక్క నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా ఆనంద బాష్పాలు అనుకుంటూ ఇక ఆనంద చెప్తుంది. అయ్యో ఈ విషయాలకే ఏడుస్తున్నావా నువ్వు, ఒక ఏడుపు కాదు అనుకుంటూ తను చాలా డల్గా ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళిపోయాక ఇక అందరూ డిన్నర్లో కూర్చుంటారు కదా, ఆనంద మాత్రం చాలా బాధపడుకుంటూ ఇక డిన్నర్ కూడా చేయకపోవడంతో ఆనంద ఏంటానంద తినడం లేదేంటి, తిను అనుకుంటూ లీలావతి చెప్పగానే ఏం చెప్పాలక్క, నా మనసులో చాలా బాధ ఉంది, కానీ ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ అనుకుంటూ ఇక ఆనంద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య కూడా వస్తుంది. అమ్మ శరణ్య నీకు ఒకటి చెప్పాలి, అతయ్య నేను కూడా నీకు ఒకటి చెప్పాలి, ఏంటమ్మా ఏం చెప్తావు, అతయ్య మీరేం చెప్తారో ముందు నాకు చెప్పండి, లేదమ్మా నువ్వు చెప్పు అతయ్య మీరు చెప్పండి అనుకుంటూ ఇద్దరు మాట్లాడుతూ ఉండగా ఇక అప్పుడే ఆనంద శరణ్య మీ లీలావతి అత్తయ్యకు ప్రాబ్లం ఉందమ్మా,
ఏంటత్తయ్య? ఏం ప్రాబ్లం? అసలు ఏం జరిగింది? అయ్యో! నేను అడగడం మర్చిపోయాను. హాస్పిటల్‌కి వెళ్లారంట కదా! అత్తయ్యకు కళ్ళు తిరిగాయట కదా! హాస్పిటల్ తీసుకుపోయి మంచి పని చేశారత్తయ్య. అవునమ్మా! మంచి పనే చేశాను. కానీ కానీ ఏమైందత్తయ్య? ఈరోజు మీ అత్తయ్యకు కళ్ళు తిరిగాయని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాను. హాస్పిటల్‌కి తీసుకపోతే రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ ప్రకారం మీ అత్తయ్యకు హార్ట్ స్ట్రోక్ ఉందని తేలింది. ఏంటి? అత్తయ్యకు హార్ట్ స్ట్రోక్ ఉందా? శరణ్య మాత్రం చాలా షాకింగ్‌గా అలానే చూస్తూ ఉంటుంది. అంతేకాదమ్మా, మీ అత్తయ్యకు గుడ్ న్యూస్ అయినా, బ్యాడ్ న్యూస్ అయినా సడన్‌గా చెప్తే హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడికక్కడికి మరణిస్తుందమ్మా. సో, తనకి ఏం షాకింగ్ న్యూస్ అయినా, గుడ్ న్యూస్ అయినా మెల్లిమెల్లిగా చెప్పాలి అనుకుంటూ ఇక చెప్పగానే ఇప్పుడు ఆ సౌమ్య, సమీర అని చెప్పడం మంచిది కాదు అనుకుంటూ శరణ్య మనసులో అనుకుంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.